ఈ టైంలో ఏమైనా కొత్త వాళ్ళు కావాలని అనిపించిందా? అట్లా ఏం లేదు. అంటే ప్రేమ ఉండాలి కదా, ప్రేమ ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకోటి అంటే పెళ్లి కాక ముందంటే ఓకే, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా అలా ఎందుకు చేయించుకోవాలని ఏమైనా కొత్తగా అనిపించిందా? ఇద్దరితో చాలా ఉంటాయి మనసులో, బయటికి అన్నీ చెప్పలేను కదా, ఇక చాలా ఉంటాయి మనసులో అయితే. పెళ్ళయింది కదా, ఏదో కొన్ని కొన్ని దాచుకోవాలి మనసులోనే. పబ్కి వెళ్తున్నావే? పబ్కి వెళ్తున్నా. టచ్ అవ్వట్లేదా? పబ్ చాలా మంది మాట్లాడతారు, ఫొటోస్ దిగుతారు, అంతవరకే. బ్యాక్ ఏంది అలా పెంచుతున్నావు నువ్వు? నేను ఫస్ట్ నుంచి అంతే, చిన్న ఇంకంగానే నుంచి కూడా నాకు అట్లనే ఉండేది. ఇంకానే మనిషి ఒక నిలబడేటట్టు పెంచుతున్నావు. అవును, అట్లా చిన్నప్పుడు ఛానల్ చూపెడతావా? తప్పకుండా చూపెడతా. తప్పకుండా చూపెడతా. ఏమన్నా ఎఫెక్టా లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తలేరు అక్కడి వరకు? అంటే నేను ప్రెగ్నెంట్ తర్వాత నుంచి ఇక చేయట్లేదు పెద్దగా. ఈ మధ్య ఇక షూటింగ్ ఉంటే షూటింగ్, లేదా పబ్ అట్లానే అయిపోతుంది. ఇంకోటి అప్పుడు కొద్దిగా కరోనా గురించి కూడా భయపడ్డాను. అది వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా, ఇప్పుడు పబ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్, జిమ్కి లేదా అంటే ఉంది, వెళ్ళొచ్చు. ఇంకా వెళ్ళాలి, ఇంకా తన ఫీడింగ్ మానలేదు. ఇంకా సరే చూద్దాం వెళ్దాం అని ఇంకా అట్లుంది. బట్ ఇలాగనే చబ్బీగా ఉంటావా, ఇంకా తగ్గుతావా? లేదు, తగ్గుతా పక్క. ఎందుకంటే మళ్ళీ హీరోయిన్గా వస్తే చేయాలి కదా మంచిగా. సో పక్క చేస్తా, తగ్గుతాను. ఫుడ్ కంట్రోల్ చేద్దామని ఒకరోజు అనుకున్నా. అమ్మో చాలా కష్టం అనిపించింది కడుపు మార్చుకోవడం. బాబు ఇంత బతికి తిండి తినకుండా ఎందుకురా బాబు, ఫస్ట్ అయితే తినేద్దాం. నిజంగా ఒక్కసారి మనం తినడం అలవాటు చేసుకున్నాక మనం ఈ తిండి పెంచుకుంటున్నా కానీ ఆ తిండి విషయంలో ఎలా ఉంటున్నావు మరి? లేదు, ఫైన్, ఆ తిండి కూడా బాగానే ఉంది. అట్లేం లేదు. ఏంటిది అర్థం కాలేదు. శృంగార రసమా? అది చెప్పాక చేసుకుంటున్నాం అప్పుడప్పుడు. అంటే డైలీ అనుకుంటారు కదా? డైలీ అంటే ఏమో, యాక్చువల్లీ మేము పెళ్ళి కాకముందు బాగా చేసుకునేది, పెళ్ళైన తర్వాత కొత్తలో బాగా చేసుకునేది. అండ్ ఎందుకో ఈ మధ్య పెద్దగా చేసుకోవట్లేదు, ఎప్పుడో ఒక్కసారి. సైడ్ నుంచి ఇంట్రెస్ట్ ఏమో అలా ఏం లేదు కానీ ఇంకెట్లనే ఎప్పుడన్నా ఇక ఎప్పుడైనా ఆయనే అడుగుతాడు చేసుకుందామా అనేసి, ఏదో చేసుకుంటాం అంతే తప్ప అంత బోరని ఏం లేదు. కానీ ఐ డోంట్ నో ఎందుకో, అంటే అదే అతని కోపం వల్లే నాకు ఇంట్రెస్ట్ కూడా అంతగా అనిపించదు. అందుకని ఇంట్రెస్ట్ తగ్గిందా? తగ్గింది. వేరే వాళ్ళు కావాలనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, లైట్ అదే లైట్.